ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పని చేస్తున్నటువంటి ఆ స్థలాలలో మన పైన కొంతమంది అధికారులుగా ఉంటున్నారు. అయితే దేవుడి వాక్యం ఏమంటుందనంటే, ఈ అధికారుల విషయంలో మనము ఎలా నడుచుకుంటున్నామో, కొంతమంది పై అధికారులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని వారిని మనము తిట్టుకుంటుంటారు, కోపడుతుంటారు, వారి మీద సనిగేవారు, వారిని దూషించేవారు. ఎప్పుడెప్పుడు ఈ కంపెనీ కానీ లేదంటే ఈ యూనివర్సిటీ కానీ ఏదైనా అక్కడి నుండి ఆ స్థలం నుండి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలని ఎదురు చూసేవారు, లేకుంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అక్కడి నుండి అని ఎదురు చూసేవారు. రకరకాల మనుషులు మనం చూస్తుంటాము. దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే అధికారుల కింద పనిచేస్తున్నారో వారు ఎలాంటి వారైనా కానీ మనము వారికి లోబడి ఉండాలి మొట్టమొదట. ఎందుకనంటే దేవుడు వారికి అధికారం ఇస్తే తప్ప మనుషులెవ్వరూ కూడా వారికి అధికారము ఇవ్వలేదు. కాబట్టి అధికారమును ఎదిరించేవారు దేవుని యొక్క నియమాన్ని ఎదిరించేవారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారికి అధికారం ఇస్తేనే వారు ఆ స్థానంలో నిలబడ్డారు. కాబట్టి మనము తగ్గించుకొని, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే, మనల్ని వారు చులకనగా చూస్తున్నా, ఎక్కువ శ్రమ పెడుతున్నా, ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా, మనము గనక దేవుని వాక్యానికి లోబడి, మనము గనక తగ్గింపు జీవితం కలిగి అన్ని విషయాల్లో వారికి లోబడి ఉన్నట్లయితే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అక్కడ అధికారులు చూడాల్సిన అవసరం లేదు. మనుషులు కాదు నేను చూసేది, నీ స్థితిని యేసయ్య చూస్తాడు. నువ్వు ఎలాంటి హృదయంతో వారి కింద పని చేస్తున్నావు, ఎలాంటి మనసు కలిగి నీకు ఇచ్చినటువంటి ఆ వర్కులు నువ్వు పూర్తి చేస్తున్నావు, యేసయ్య నిన్ను చూస్తారు. చూసి నిన్ను అదే స్థానంలో ఉంచారు. అధికారులకే ఇంకా పై స్థానంలో దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు నీలోనే దాగి ఉన్నవి. అది దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు అనంటే, నీవు లోబడి పని చేసినప్పుడు, నీకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా కంప్లీట్ చేసినప్పుడు, సణుగులు లేకుండా, కోపం లేకుండా, నీకు ఇచ్చినటువంటి పని శక్తి వంచన లేకుండా, నీ సామర్థ్యము కొలది నువ్వు ఎంతవరకు అయితే కష్టపడి చేయగలుగుతావో అంతవరకు నమ్మకముగా నువ్వు పని చేసినట్లయితే నీ హృదయాన్ని, నీ పనిని ఎరిగిన దేవుడు నువ్వు చేస్తున్నటువంటి స్థలంలో అధికారులకు పై స్థానంలో దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి మనము కూడా ఈరోజు ప్రతి అధికారికి లోబడి జీవించినట్లయితే ప్రభువు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఈ దినం మనందరము కూడా యేసు నామములో పొందుకొందుముగాక. ఆమేన్.